మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా అభిమానుల్లో క్రేజ్ కొట్టేసిన తారక్ కి ఇండియాతో పాటు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. అక్కడ విడుదలైన తారక్ గత చిత్రాలు బాద్షా, ఆర్ఆర్ఆర్ మంచి వసూళ్లు సాధించాయి కూడా. ఇక ఈ నేపథ్యంలోనే దేవరా సినిమాను మేకర్స్ జపాన్ లో ఈ నెల 28న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ జపాన్ అభిమానుల్ని కలవడంతో పాటు అక్కడి స్థానిక మీడియాలలో దేవరా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన తారక్ తాజాగా వారితో ఉన్న ఒక వీడియోను తన ఎక్స్ అకౌంట్ ద్వారా అభిమానులకు షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇక ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ గొడవపై మంచు విష్ణు భార్య వెరోనికా పలు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ గొడవల వల్ల తన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, కుటుంబం అన్నాక గొడవలు సహజమేనని, అయితే చాలా వరకు బయటకు రావని, దురదృష్టవశాత్తు తమ కుటుంబంలోని గొడవలు బయటకొచ్చాయని తన బాధని బయటపెడుతోంది ఈ మంచువారి కోడలు. అయితే తనకు తన పిల్లలు ముఖ్యమని, ఈ కుటుంబ గొడవల వల్ల తనకంటే తన పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని వాపోయింది. తాతయ్యకు ఏమైనా జరుగుతుందా అని వాళ్లు ఆందోళన చెందుతున్నారని, తను ధైర్యంగా ఉంటేనే పిల్లలకు ఎంతో కొంత ధైర్యం చెప్పగలనని చెప్పుకొచ్చింది. ఇక తను 4వ సారి గర్భం దాల్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారని, అయితే ఎవరి ట్రోలింగ్ ని తను పట్టించుకోనని, తనకు విష్ణుకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే నలుగురిని కన్నామని చెప్పుకొచ్చింది విష్ణు భార్య వెరోనికా. పొంగల్ బరిలో ముక్కోణపు పోటీలో దిగి విజయడంకా మోగించిన అనిల్ రావిపూడి తాజాగా మెగాస్టార్ చిరంజీవితో జతకడుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇందులో చిరంజీవి పాత్ర పేరు శంకర వరప్రసాద్ అని, దాన్ని పరిచయం చేస్తూ ఫైనల్ నెరేషన్ ఇచ్చానని అనిల్ చెప్పడంతో చిరుని ఎలా చూపించబోతున్నాడో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చిరు ఎన్నో టాలెంట్స్ ని ఎన్నో రకాలుగా వాడారు, కానీ ఇలా అసలు పేరుని పూర్తిగా వాడిన డైరెక్టర్లు ఎవరూ లేరనే చెప్పాలి. ఇక వెంకితో గోదావరి జిల్లాల్లో నవ్వులు పూయించిన అనిల్ ఇప్పుడు చిరుతో రాయలసీమలో నవ్వులు పూయిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని కూడా 2026 సంక్రాంతి బరిలోకి దించాలనే ప్లాన్ లో ఉన్న ఈ కామెడీ క్రియేటర్ ఇప్పటికే భీమ్స్ తో 4 పాటలు రెడీ చేయించాడన్న టాక్ కూడా ఉంది. చిరుకి జోడిగా 2 హీరోయిన్లు నటించే అవకాశం ఉందని, ఓ పాత్ర కోసం అదితిరావు హైదరీ పేరు పరిశీలనలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. చూడాలి మరి ఈ ఉగాది సందర్భంగా ఆయన పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించి వస్తున్న రూమర్స్ కి చెక్ పెడతారో లేదో. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ అనే రేర్ ఫీట్ ని టచ్ చేసిన వైష్ణవ్ తేజ్ కి ప్రస్తుతం కాలం కలిసిరాని పరిస్థితి. బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ఉప్పెన భారీ సక్సెస్ కొట్టినా, ఆ తర్వాత వచ్చిన క్రిష్ డైరెక్షన్ లో చేసిన కొండపొలం, ఆ తర్వాత చేసిన రంగరంగ వైభవంగా, దాని తర్వాత వచ్చిన ఆదికేశవ చిత్రాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అయితే ఇక ఇలా కాదంటూ సినిమాలకి బ్రేక్ ఇచ్చి గడిచిన 2 సంవత్సరాలలో వైష్ణవ్ తేజ్ ఏకంగా 100 స్క్రిప్ట్లని విన్నాడట. అయితే ఈ స్క్రిప్ట్స్ ఏవీ వైష్ణవ్ కి నచ్చకపోవడం గమనార్హం. ప్రతి వారం యువ దర్శకులు అతనికి కథలు చెప్తూనే ఉన్నారని, కానీ ఏది వైష్ణవ్ తేజ్ ను ఆకట్టుకోవడం లేదని తెలుస్తుంది. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్ లు చూసినప్పటికీ వైష్ణవ్ తేజ్ తో సినిమా నిర్మించడానికి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఆసక్తిని చూపెట్టడం విశేషం. అయితే ఆసక్తి కలిగించని స్క్రిప్ట్ ను టేకప్ చేయడం కంటే ఖాళీగా ఉంటేనే మంచిదనుకుంటున్నాడట ఈ మెగా హీరో. చూడాలి మరి ఏ సబ్జెక్ట్ ఈయనకి ఆసక్తి కలిగిస్తుందో, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో. లేడీస్ సూపర్ స్టార్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న నయన్ గత కొంతకాలంగా తరచూ వివాదాలతో సావాసం చేస్తూనే ఉంది. ఇప్పటికే ధనుష్ తో కాంట్రవర్సీని క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పెళ్లికి ముందు నయన్ సోలోగా నటించి హిట్ అయిన చిత్రాల్లో అమ్మోరు తల్లి సినిమా కూడా ఒకటి. తమిళ్లో మూకుతి అమ్మన్ గా వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఇదే సినిమాకి వస్తున్న సీక్వెల్ ని నయన్ ఒప్పుకొని రీసెంట్ గానే స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కి నైనాకి గొడవ జరిగిందని, అందుకనే చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిందన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే విషయంలో నయన్ పై కూడా పలు కామెంట్స్ వినిపించగా అసలు దీనిపై ఇప్పుడు క్లారిటీ బయటకొచ్చింది. దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా తన భార్య, నటి, అలాగే నిర్మాత ఖుష్బూ ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చారు. నయన్ పై జరుగుతున్న ప్రచారం అంతా తూచని, సినిమా షూటింగ్ అంతా ఇప్పుడు చాలా స్మూత్ గా నడుస్తుంది అని, సో అలాంటి వార్తలు ఎవరూ నమ్మొద్దు అంటూ నయన్ కొత్త కాంట్రవర్సీ కథకి ఇలా ఎండ్ కార్డ్ వేసుకొచ్చింది. ఇక సినిమా కష్టమే,
తన బిజీ స్కెడ్యూల్లో ఈ సినిమాకి డేట్స్ ఇస్తాడో లేదో, ఇప్పటిదాకా తీసిన సినిమా ఒక డస్ట్బిన్కే పరిమితమా, ఇలా అనేక అనుమానాలు అభిమానులని చుట్టుముడుతుండటంతో ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా రాజకీయాల్లో యమా బిజీగా ఉన్న పవన్ తాను కమిట్ అయిన సినిమాలకి డేట్స్ కేటాయించలేని పరిస్థితి. ఈ క్రమంలో 80% పైగా పెండింగ్ ఉన్న ఉస్తాద్ భగత్ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని, అందువల్లే డైరెక్టర్ హరీష్ పక్క చూపులు చూస్తున్నాడని, ఈ క్రమంలోనే బాలయ్య రామ్లకి కథ చెప్పే పనిలో ఉన్నాడని ఇలా ఇబ్బడి ముబ్బడిగా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ అనుమానాలన్నింటికీ ఇలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రొడ్యూసర్ రవిశంకర్. హరీష్ శంకర్ పవర్ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారని, పవన్ డేట్స్ ఇవ్వటం ఆలస్యం, త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని, పవర్ స్టార్ మూవీ అంటే అన్ని పాన్ ఇండియాలకు మించిన బజ్ ఉంటుందని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఎన్నో అనుమానాలను పెంచేసుకున్న అభిమానులు ఈ క్లారిఫికేషన్తో ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చన్నమాట. సినిమాల్లో హీరోగా రాణించాలంటే అందం, అభినయం ఉండాలన్న మాటలకి ఎండ్ కార్డు వేస్తున్నాడు ఈ కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్. కథా బలమున్న లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి తెలుగు, తమిళ్లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ మరో సినిమానికి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా కీర్తిస్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, హీరోయిన్, నిర్మాతలు కలవడం, యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్ కాంపో సెట్ చేయడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచి సాలిడ్ అంచనాలని పెంచుకుంటోంది. ఇక ఈ సినిమాలో ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ అయిన మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండటం మరో విశేషం. చూడాలి మరి తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ కి చేరువైన ప్రదీప్ ఈ సినిమాతో ఎలా అలరిస్తాడో. గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బకి ఎలాగైనా కసి తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు బుచ్చిబాబు సినిమా రూపంలో సాలిడ్ ఛాన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది. దానికి తగ్గట్టే దర్శకుడు బుచ్చిబాబు ఎప్పటికప్పుడు ఇస్తున్న ఎలివేషన్లు, అప్డేట్లు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. వాస్తవానికి చరణ్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఉగాది రోజుకి షిఫ్ట్ చేసిందట మూవీ టీం. అయితే ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా టైటిల్ రివీల్ పోస్టర్ రూపంలో మంచి సర్ప్రైజ్ ని అందించారు మేకర్స్. అయితే ముందు నుండి అనుకుంటున్నట్లుగా పెద్ద టైటిల్నే అఫీషియల్ గా లాక్ చేసేశారు మేకర్స్. వదిలిన పోస్టర్లో ఊర మాస్ లుక్ లో నోటితో చుట్ట కాలుస్తూ కళ్లతో రౌద్రం పలికిస్తున్న రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే రంగస్థలంని మించి ఉంటుందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇక రెండో స్టీల్లో పంచకట్టుతో క్రికెట్ బ్యాట్ పట్టుకోవటం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఇది వరకు దసరా బరిలో నిలపాలని అనుకుంటున్నప్పటికీ తాజాగా వచ్చే ఏడాది మార్చికి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి అంచనాలని పెంచేస్తున్న ఈ సినిమా అయినా అభిమానుల ఆకలి తీరుస్తుందో లేదో. తమకు మంచి సినిమాలు అందించాడంటూ ఈ కోలీవుడ్ డైరెక్టర్ ని ఎత్తేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు. విషయంలోకి వెళ్తే రమణ గజని, తుపాకీ, కత్తి లాంటి చిత్రాలతో ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు డైరెక్టర్ మురుగదాస్. అయితే మహేష్ తో తీసిన స్పైడర్, విజయ్, రజనీలతో తీసిన సర్కార్, దర్బార్ సైతం డిజాస్టర్స్ కావటంతో మురుగదాస్ కు డిమాండ్ పడిపోయింది. దీంతో కొన్నేళ్ల గ్యాప్ తీసుకున్న మురుగదాస్ ఎట్టకేలకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ ని పట్టాలెక్కించాడు. ఇక తమిళంలో శివకార్తికేయన్తోనూ ఓ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ప్రస్తుతం మురుగదాస్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా సల్మాన్ తో పాటు మరో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ దర్శకుడిని గౌరవించిన తీరు నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఇద్దరు లెజెండరీ హీరోలు మురుగదాస్ తమ చేతుల్లో ఎత్తుకొని ఫోటోలకు పోజులివ్వడం విశేషం. సల్మాన్ తో సికిందర్ తీసిన మురుగదాస్ గతంలో అమీర్ కి గజ్నీ వంటి సాలిడ్ హిట్ అందించిన సంగతి తెలిసింది. తనదైన సినిమాలతో అభిమానులని అలరిస్తున్న బాలయ్య ఓ సినిమాని రిజెక్ట్ చేశాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళ్తే వీరసింహారెడ్డి లాంటి ఊరమా సినిమాని అందించిన మలినేని గోపీచంద్ జాట్ తెలుగు వర్షన్లో నటించమని బాలకృష్ణను కోరాడని, అయితే ఆయన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. బాలకృష్ణ అంగీకరిస్తే హిందీలో సన్నీ డియోల్తోనూ, తెలుగులో బాలకృష్ణతోనూ ఆ పాత్ర చేయించాలనుకున్నాడట. అయితే ఇప్పటికే అఖండ 2 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాలకృష్ణ గోపీచంద్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడట. గోపీచంద్ ప్రపోజల్ నచ్చి జాట్ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్
పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్స్ తమ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ ఎప్పుడైతే బాలకృష్ణ నో చెప్పారో అప్పుడే ఈ సినిమాను హిందీలో మాత్రమే తీసి తెలుగులో డబ్ చేయాలని, అందులో భాగంగానే ఏప్రిల్ 10న జాట్ సినిమాను హిందీతో పాటు తెలుగు, ఇతర ప్రధాన భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారట మేకర్స్. వీరసింహారెడ్డిగా బాలయ్యని ఊరమాస్లో చూపెట్టిన గోపీచంద్ జాట్లో సన్నీ డియోల్ను ఎలా మేకోవర్ చేస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.